మొదటి నిమిషం నుంచే ఈ సినిమా మనల్ని ఓ పాతకాలం ట్రావెల్‌కు తీసుకెళ్తుంది. 1950లో కాలం ఎలా ఉండేది? వాళ్ళు ఎలా మాట్లాడేవారు? ఎలా తిరిగేవారు? ఎలాంటి ఇండ్లు? ఏ లైటింగ్? ఏ కమ్మని వాతావరణం ఉండేది? ఇవి అన్నీ ఒక్కొక్క ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. చూడగానే మనసులో ఒక ప్రశాంతత, ఓ పాతకాలపు అందం తళుక్కున మెరుస్తుంది. 'దుల్కర్' పాత్ర సినిమాలో చాలా బలంగా ఉంటుంది. ఆయన నటన చాలా నేచురల్‌గా, నిజమైన మనిషి ఎలా ఉంటాడో అలా ఉంటుంది. సముద్రఖని గారితో ఆయనకు ఉండే సన్నివేశాల్లోని ఒత్తిడి, టెన్షన్, ఎవ్వరూ మాటల్లో తగ్గలేని ఆ ధోరణి సినిమాకి మంచి బలం. ఇద్దరూ తాను చెప్పిందే నిజం అనుకున్నట్టు వ్యవహరించడం కథను మరింత రుచిగా మారుస్తుంది. శాంత అనే అమ్మ కథను సినిమా రూపంలో తీసే ఆలోచన, అదే ఈ మూవీకి అసలు హార్ట్ బీట్. ఆ భావోద్వేగం కథను ముందుకు నెట్టడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రానా ఎంటర్ అయ్యే సీన్ నుండి సినిమా వైబ్ ఒక మార్పు, ఒక గంభీరత, ఒక పవర్. రానా క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా ఉండడంతో కథలో వచ్చే కొన్ని పెద్ద మలుపులు ఆయన చుట్టూనే తిరుగుతాయి. దుల్కర్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. వారి మాటల్లో ఉండే ఆ సైలెంట్ టెన్షన్, ఎవరు గెలుస్తారన్న అనుమానం, చూపుల్లో ఉండే ఆ ఒత్తిడి అన్నీ మల్టీప్లెక్స్ నుండి సింగిల్ స్క్రీన్ వరకు థియేటర్లలో చప్పట్లు కొట్టేలా ఉంటాయి. రానా డైలాగ్స్ కూడా చాలా డీప్‌గా, సూటిగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉన్నాయి. సెకండ్ హాఫ్‌లో కథ మెల్లగా లోతుకు దిగి ఒక పాత్రకు సంబంధించిన భావోద్వేగాలను బయటపెడతాయి. ఎవరు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళ వెనుక ఉన్న బాధ ఏమిటి? ఆ బాధ వాళ్ళని ఏ దిశలో నడిపించిందో ఇవన్నీ సినిమా చాలా సున్నితంగా చూపిస్తుంది. ఎక్కడా బోర్ కొట్టదు. ఎక్కడా ల్యాగ్ అనిపించదు. కథ కానీ, నటన కానీ ఒక్కో అంశం చాలా బాగా మిళితం అయ్యి ఉంది. సినిమాకి మ్యూజిక్ ఒక పెద్ద హైలైట్. కొన్ని సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేటప్పుడు మనసు ఒక్కసారిగా బరువైపోతుంది. పాతకాలపు వాతావరణం చూపించటంలో ఆర్ట్ డైరెక్షన్ పని అద్భుతం. పాత సైకిళ్ళు, పాత కట్టడాలు, పాత డ్రెస్సులు అన్నీ కలిసి నిజమైన పాత యుగంలోకి వెళ్ళినట్టే ఫీలింగ్‌ని ఇస్తాయి. కెమెరా వర్క్ కూడా చాలా అందంగా ఉంది. ఒక్కొక్క ఫ్రేమ్ పోస్టర్ మాదిరి ఉంటుంది. క్లైమాక్స్‌కి వచ్చేసరికి కథలోని భావోద్వేగం పీక్‌కు చేరుతుంది. సినిమాలోని పాత్రలు మనకే తెలిసిన మనుషుల్లా అనిపిస్తాయి. వాళ్ళను చూసి మనకే ఏదో బాధ, ఏదో రిలీఫ్, ఏదో సంతృప్తి కలుగుతుంది. ఇదే సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. మొత్తానికి 'కాంతం' సినిమా ఓ మంచి అనుభూతి. కథ బాగుంది, నటన అద్భుతం, సాంకేతిక విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. దుల్కర్, రానా, సముద్రఖని ఈ ముగ్గురు కలిసి సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లారు. ఫ్యామిలీతో చూసినా బాగానే నచ్చుతుంది. ఫ్రెండ్స్‌తో చూసినా ఇంకా బాగానే ఎంజాయ్ చేస్తారు. సినిమా ముగిసాక కూడా ఆ పాత్రలు, ఆ వాతావరణం మన మనసులో కొంతసేపు అలాగే నిలబడిపోతాయి.